నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో మగవారిలో సంతానలేమి సమస్యలు, అందుకు కారణమవుతున్న వెరికోసిల్, దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు, ఆండ్రో 9 హాస్పిటల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఆశీష్ గారు ఎక్కువగా వింటున్నాం ఈ వెరికోసిల్ ప్రాబ్లం అనేది. చిన్న పిల్లల దగ్గర మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఏంటి వెరికోసిల్ అంటే ఏంటి, అది రావడానికి కారణాలు ఏంటి? సో ఫస్ట్ బేసిక్లీ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఎనీ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ నార్మల్ పబ్లిక్కి అర్థం కావడానికి కష్టమవుతుంది. సో ఎప్పుడైనా టెస్టిస్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, అంటే వృషణాలకి సప్లై చేసే వెజల్స్లో ఎప్పుడైనా స్పేస్ పెరుగుతాయి, అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో ఈజీ ఫ్లో కాక బ్లడ్ స్టేసిస్ అయ్యి దానివల్ల ఈ వ్యారికోసిల్ అంటాము. ఈ వ్యారికోసిల్లో రకరకాల గ్రేడింగ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు. ఎవరికైనా గ్రేడ్ 1 గ్రేడ్ 2 జనరలీ చాలా కామన్గా చూస్తుంటాం. అట్లాంటి కేసెస్లో సర్జరికల్ అవసరం డెఫినెట్లీ ఉండకపోవచ్చు. గ్రేడ్ 3 గ్రేడ్ 4 వరకు వస్తే వ్యారికోసిల్ వెరీ కామన్ థింగ్. ఏంటంటే దాన్ని సర్జికల్గా మనం కరెక్ట్ చేస్తే డెఫినెట్లీ వ్యారికోసిల్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోతుంది. సో ఇది ఏ ఏజ్ గ్రూప్లైనా రావచ్చు. యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుందంటే ఎప్పుడైనా టెస్టిస్లో బ్లడ్ సప్లై ఒకసారి వాళ్ళ ప్యూబర్టీ అంటాం. ప్యూబర్టీ అంటే నార్మల్గా ఒక 12 నుంచి 14 to 16 ఇయర్స్ లోపట్లో మెన్లో ఆ ప్యూబర్టికల్ ఏజ్ ఉంటుంది. సో ఈ ఏజ్లో టెస్టిస్ లోపట్ల టెస్టోస్టిరోన్ అటువంటి హార్మోన్స్ కానీ రకరకాల అదర్ హార్మోన్స్ని క్రియేట్ చేయడానికి టెస్టిస్కి ఎక్కువ బ్లడ్ సప్లై అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు ఆ బ్లడ్ సప్లై ఎక్కువ తీసుకునే క్రమంలో బ్లడ్ ఆ వెజల్స్ అనేది కొద్దిగా పెద్దగా అయిపోయి వ్యారికోసిల్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి అన్ని కేసెస్లలో ఇది చాలా ఎక్కువ శాతము యంగ్స్టర్స్లో కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఒకసారి ప్యూబర్టీ ఏజ్ రీచ్ అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి టెస్టిస్లో హార్మోన్స్ నార్మలైజ్ కావడానికి. సో ఇలాంటి దానివల్లనే యంగ్స్టర్స్లో చాలా కామన్గా మనం ఎందుకు చూస్తాం. సో దానివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం. సో చాలా యంగ్స్టర్స్లో తీసుకుంటే దానివల్ల టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సో ఇది ఎవరైనా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, అంటే అంత వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఒక్కసారి వాళ్ళు టెస్టిస్ని వృషణాలని టెస్ట్ చేసుకుంటే ఒక బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ లాగా ఉంటుంది. సో ఈ స్క్రోటం లోపట్ల జస్ట్ వార్మ్స్ లాగా ఫీలింగ్ వస్తుంది. సో నార్మల్ ఎప్పుడు మన ఇటాలియన్ స్పెగెటీస్ అంటాం, ఈ స్పెగెటీ ఫీలింగ్స్ వస్తుంటాయి. సో ఇలాంటి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారు చూపించుకుంటే వ్యారికోసిల్ ఉందా లేదా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ క్లియర్. గడ్డలుగా ఇట్ ఈస్ అంటే వెజల్స్ ఏమవుతుందంటే నార్మల్ ఇప్పుడు అందరికి ఇక్కడ కనిపించే వెజల్స్ ఉంటాయి కదా. సో టెస్టిస్ కూడా అలానే వెజల్స్ ఉంటాయి, అవి కాస్త పెద్దగా అయిపోతాయి. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై సరిగా అవ్వదు టెస్టిస్కి. దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు, పెయిన్ రావచ్చు. 2 మేజర్ రీజన్స్. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ అన్న, ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు 1 ఏజ్ గ్రూప్. సో యంగ్స్టర్స్లో వస్తే మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వస్తుంటుంది. ఎందుకంటే ఈ ఇంప్రాపర్ బ్లడ్ సప్లై వల్ల టెస్టిస్ లోపల 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, లేడిక్ సెల్స్ అని, సర్టోలీ సెల్స్ అని. సో ఈ వ్యారికోసిల్ వల్ల కొన్ని ప్రూవెన్ పేపర్స్లలో చెప్పేది ఏంటంటే ఈ బ్లడ్ సప్లై ఇర్రెగ్యులారిటీ వల్ల లేడిక్స్ సెల్స్ అనేటి ఒకటి ఉంటాయి టెస్టిస్లో, దాని అబ్నార్మాలిటీ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే ఆశీష్ గారు, అసలు వెరికోసిల్ ఉందేమో అన్న అనుమానం సాధారణంగా ఎవరికి రాదు. ఒకవేళ ఉంది అన్న అనుమానం వచ్చినా అది వేరే అనుకుంటారు. పిల్లలు పుట్టని నేపథ్యంలోనే హాస్పిటల్కి వెళితే ఇది బయటపడుతుంది. అలా కాకుండా దీనికి ముందే మనం కనుగొనాలంటే దానికి ఏమైనా లక్షణాలు ఉంటాయా? అందరూ సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 40% మెన్లో వ్యారికోసిల్ ఉంటుంది. అంటే ర్యాండమ్గా 10 మెంబర్స్ మనము వ్యారికోసిల్ టెస్టింగ్ చేసుకుంటే దాంట్లో 4 మెంబర్స్కి ఖచ్చితంగా వ్యారికోసిల్ ఉంటుంది. అంత కామన్ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ దానివల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప వ్యారికోసిల్ పెద్ద డేంజరస్ ప్రాబ్లం కాదు. మేజర్గా మీరు అన్నట్టు ఇది ఎప్పుడు మనకు బయటపడుతుందంటే ఎప్పుడన్నా ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు. సో ఇన్ఫర్టిలిటీ సో మనం చూసుకున్నట్టయితే అగైన్ దీంట్లో కూడా ఒక 55 to 60% కేసెస్లలో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వ్యారికోసిల్. సో ఇలా వ్యారికోసిల్ ఉన్న వాళ్ళందరూ సర్జరీ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతుంటారు. నాట్ నెసెసరీ. అన్లెస్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఈజ్ నార్మల్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్రతి 10 మెంబర్స్లో మనం ర్యాండమ్ టెస్టింగ్ చేసిన 4కి ఉంటుంది వ్యారికోసిల్.
అదే ఈ ఇది ఎప్పుడైతే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దాని అంటే సర్జికల్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 దాటిన తర్వాతే కదా 3-4 ఎంటర్ అయ్యేది. 3-4 ఉంటేనే సర్జరీ. ఓకే. అదర్ దాన్ దట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే ఎవరు సర్జరీకి వెళ్ళకుండా దానివల్ల పెద్దగా మీకు ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. కానీ అంటే ఒక 2-3 సినారియోస్లో ఈ కాన్సెప్ట్ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక టెస్టిస్కి 2 టెస్టిస్లలో ఒక టెస్టిస్కి ఇంకో టెస్టిస్కి సైజ్లో డిఫరెన్స్ చాలా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఒక టెస్టిస్ మనం ఒక 7 to 8 cc చూసినాం, ఇంకో టెస్టిస్ 13 to 14 cc ఉందనుకోండి. అట్లాంటి కేసెస్లో మనం కరెక్ట్ చేస్తే వీళ్ళ ఇంప్రూవ్మెంట్స్ చాలా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లై వల్లనే సైజ్ తగ్గిపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కరెక్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకే కేసెస్లో చేయొచ్చు అంటే మనం ఎవరికైనా స్పర్మ్ కౌంట్ చూసినాము, స్పర్మ్ కౌంట్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. సో అప్పుడు అట్లాంటి ఉన్న కేసెస్లో కూడా అంటే చాలా వరకు మొటిలిటీ మార్ఫాలజికల్గా స్పర్మ్లో ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప సర్జరీ ఇస్ నాట్ అన్ ఇండికేషన్. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 నో నీడ్ ఆఫ్ సర్జరీ. ఓన్లీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎందుకు అంటే దానివల్ల మీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో ఇది ఈ ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లై వల్ల కొందరిలో అంగస్తంభన ఇష్యూస్ కూడా చూడొచ్చు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి. సో ఇది చాలా సింపుల్గా తీసుకోవద్దు. గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంటే చిన్న మైక్రో సర్జరీ అండి. చిన్న మీకు ఆల్మోస్ట్ ఒక 1 centimeter కట్ ఉంటుంది అంతే. 1 centimeter కట్లో నుంచి మనం కార్డ్ని తీసుకొని దాంట్లో నుంచి మనము ఏదైతే కంప్లీట్గా మనకి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వెజల్లో కంప్లీట్గా వెడల్పు అయిపోతే అట్లాంటి కేసెస్లోనే మనం దాన్నే ప్లగ్ చేస్తే దాన్నే డ్యామేజ్ చేసేస్తాం కాబట్టి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే ఈ ఆపరేషన్కి ముందు తర్వాత స్పర్మ్ కౌంట్లో ఎలాంటి మార్పు చూడొచ్చు మనం? డెఫినెట్లీ ఎంత కాలంలో? గ్రేడ్ 3 గ్రేడ్ 4 మనం ఇంతకుముందు డిస్కస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే దీనికి బ్లడ్ సప్లై సరిగా అవ్వదు. సో అందరూ సింపుల్ ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి ఇప్పుడు ఫీమేల్స్లో ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి 28 days సైకిల్ అని మనం కౌంట్ చేసుకుంటే మెన్లో కూడా సైకిల్స్ ఉంటాయి. మెన్లో ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ చేయడానికి 60 to 75 days పడుతుంది. ఓకే. సో ఇలా 60 to 75 days పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు సర్జరీ చేసినాక కూడా అది వాళ్ళలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి ఇట్ విల్ టేక్ 3 to 6 months. సో ఇవాళ సర్జరీ చేసిన రేప్ టెస్ట్ చేసిన దెర్ వోంట్ బీ ఎనీ చేంజ్. ఎందుకంటే బయటకు వచ్చే స్పర్మ్ ఏదైతే ఉందో దట్ ఈస్ 60 to 75 days ఓల్డ్ స్పర్మ్. దట్ ఈస్ నాట్ ఎ ఫ్రెష్ స్పర్మ్. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ టైమే 75 days వరకు పడుతుంది కాబట్టి. సో ఇలా వచ్చే స్పర్మ్ చాలా మంది కూడా ఇది ఒక డౌట్ ఉంటుంది. సో ఏది కూడా ఫ్రెష్ ఎజాక్యులేట్స్ ఉండవు ఇవి, ఎందుకంటే ఇట్స్ దాని ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ 75 days. సో అలా తీసుకుంటే మనకి 2 to 3 monthsలో డెఫినెట్లీ వీళ్ళలో మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ కనిపించవచ్చు. అయితే మనం ముందుగా ఎలా గుర్తించవచ్చు అని అడిగాను నేను. దానికి ఏదైనా పెయిన్ ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? యంగ్స్టర్స్ నుంచి మనం తీసుకుంటే యంగ్స్టర్స్లో బేసిక్లీ పేరెంట్స్ కానీ వీళ్ళకి చేయాల్సిన ఇంపార్టెంట్ పని, సో వాళ్ళు గ్రో అవుతున్న ఏజ్లో ఒక్కసారి టెస్టిస్ సైజ్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళలో నార్మల్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల వీళ్ళకి నార్మల్గా గడ్డం మీసం రావడం కూడా డిలే అవుతుంది, వాయిస్లో చేంజెస్ రావడానికి టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళందరికీ మనము ఒకసారి మీ టెస్టిస్ లెవెల్ టెస్టిస్ సైజ్ చూసుకోండి. ఒకవేళ చాలా చిన్నగా ఉంటే మాత్రం ఒకసారి ఒక ఆండ్రాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేయండి. దానివల్ల మీకు ప్రాబ్లం ఉందా లేదా, ఈ వారికోసిల్ లాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. స్కాన్ చేస్తే ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చేస్తుంది. పెయిన్ కూడా ఉంటుంది. సో పెయిన్ కూడా డెఫినెట్లీ ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్లో పెయిన్ డెఫినెట్లీ మాకు కనిపిస్తుంది. అంటే ఎలాంటి పెయిన్? సో పెయిన్ ఎప్పుడు డ్రాగింగ్ పెయిన్ లాగా ఉంటుంది, కిందికి లాగినట్టు ఉంటుంది. ఒక టెస్టిస్ ఎప్పుడు లాగుతున్నట్టు అనిపిస్తుంది. సో వీళ్ళు ఎక్కువసేపు చాలా కామన్గా చూసేది అంటే ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో కామన్గా చూస్తాం. కూర్చున్నప్పుడు తగ్గిపోవచ్చు. సో పడుకున్నప్పుడు ఇంకా బెటర్ ఫీల్ అవుతుంటారు. ఎక్కువ మనకి నార్మల్ వారికోస్ వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్ అలానే ఇది టెస్టిస్కి వారికోసీల్ అంటాం. సో ఈ ఎక్కువసేపు నిలబడే వాళ్ళలో మనం ఎట్లయితే వారికోస్ వెయిన్స్ చూస్తామో సేమ్ దాంట్లో ఇది కూడా వారికోసీల్ అట్లనే ఉంటుంది. సో ఈ వారికోసీల్ ప్రాబ్లం అనేది చిన్న బేబీస్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరిలో అయినా రావచ్చు అట్లా. సో ఒక 5-6 years కిడ్లో కూడా వారికోసిల్ ప్రాబ్లం రావచ్చు. సో దానికి కూడా నథింగ్ టు వరీ, సింపుల్ మైనర్ సర్జరీ.
మైనర్ సర్జరీ చేస్తే ఆ టెస్టిస్ గ్రోత్ నార్మల్గా ఉంటుంది, వాళ్ళ హెయిర్ గ్రోత్ నార్మల్ అవుతుంది. నార్మల్ ఎందుకంటే టెస్టోస్టిరాన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్ మెన్లో. నార్మల్ వాళ్ళ బోన్ గ్రోత్ దగ్గర నుంచి వాళ్ళ మజిల్ మాస్ డెవలప్ కావడానికి కూడా అన్నిటికీ టెస్టోస్టిరాన్ కావాలి. సో ఈ ఇర్రెగ్యులర్ బ్లడ్ సప్లై వల్ల టెస్టిస్ లోపల అగైన్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సో దానివల్ల కూడా న్యాచురల్గా నార్మల్గా వీళ్ళకి గ్రో కావాల్సిన బియర్డ్ కూడా డిలే అవ్వచ్చు. రైట్ అండి. ఆశిష్ గారు, జనరల్గా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూరాలజిస్ట్ని కాంటాక్ట్ చేస్తారు కదా, అయితే ఈ కేసెస్ డీల్ చేయడంలో ఆండ్రాలజిస్ట్ యొక్క పాత్ర ఏంటి? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆండ్రాలజీ ఒక యూరాలజీలోనే సబ్ స్పెషాలిటీ. సో ఆండ్రాలజీ ఎందుకు ఈ బ్రాంచ్ సపరేట్ అయింది అంటే, సో బేసిక్లీ యూరాలజీలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఆండ్రాలజీలో అయితే ఎక్స్క్లూజివ్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్. సో అట్లాంటి దాని గురించే ఈ ఆండ్రాలజిస్ట్లో ఎలా డిఫరెన్స్ ఉంటుందంటే, మేము ఇది ఒక సపరేట్ 1 year ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ లాగా ఉంటుంది. సో దీంట్లో చేసిన తర్వాత మాకు కంప్లీట్ ఎక్స్క్లూజివ్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ పైన ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ముందు అనుకున్నంత సింపుల్ సబ్జెక్ట్ కాదండి. ఇట్స్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. చాలా ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 ఇన్ఫర్టైల్ కపుల్స్ తీసుకుంటే, సో ఇన్ఫర్టిలిటీ రావడానికి గల కారణం చూస్తే దాంట్లో 50% కంటే ఎక్కువ రీజన్స్ మేల్ ఫ్యాక్టర్స్లోనే ఉంటాయి. ముందున్నంత ఈజీగా స్పర్మ్ కౌంట్ ఉండట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు 250 to 300 million స్పర్మ్ కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య WHO 6th గైడ్లైన్స్లో వచ్చింది 16 million ఉంటే చాలు. సో అంత డిఫరెన్స్ వచ్చింది. సో ఈ లైన్గా మనకి కంప్లీట్గా స్పర్మ్ కౌంట్ డే టు డే ఫాల్ ఉంటుంది. సో ఇది ఇంకా ఫ్యూచర్ తగ్గిపోవచ్చు. సో ఇప్పుడున్న స్పర్మ్తోని న్యాచురల్గా పిల్లలు ఎలా పుట్టాలి అనే దాని గురించి వీఆర్ ఎక్స్క్లూజివ్లీ ప్రాక్టీసింగ్ ఇట్. ఓకే. సో మా ఎక్కువ శాతం 90% కేసెస్లో న్యాచురల్గా పిల్లలు అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా కపుల్స్కి న్యాచురల్గా ఎంత ఈజీగా వాళ్ళ పిల్లలు అవ్వడానికి ఎనీ ఛాన్సెస్ ఉంటే మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. సో దట్ ఈస్ వేర్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది యూరాలజిస్ట్. ఓకే. అయితే ఇంకా ఏ కారణాల వల్ల పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ సమస్య రావచ్చు? సో ఇప్పుడు చూస్తున్న మేజర్ రీజన్స్లో తీసుకుంటే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైనా ఈ స్పర్మ్ కౌంట్ ఒకసారి మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటే ఒక్కసారి మీరు FSH అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాని తర్వాత టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, LH హార్మోన్ ఉంటుంది. ఇలా ఈ హార్మోన్స్ మనం ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే, ఒకవేళ ఈ టెస్ట్ నార్మల్గా ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ లోపల బాగా అవుతున్నట్టు. ఎవరిలోనే ఈ హార్మోన్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటే, ఒకవేళ తక్కువగా ఉంటే సింపుల్ ఈ హార్మోన్ రిప్లేస్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. ఒకవేళ చాలా ఎక్కువగా ఉంది, సో చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 times ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. సో అలాంటి కేసెస్లో కూడా దాంట్లో కూడా మన స్పర్మ్ వెతకడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ హార్మోన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, దానికి కొంచెం లో డోస్ స్టిరాయిడ్ స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళలో లోపల ప్రొడక్షన్ అవుతుందా లేదా అని ఇంకా ఫర్దర్ టెస్టింగ్ చేసి, ఎవరిలో అయితే కంప్లీట్గా 0 స్పర్మ్ అయినా కానీ వాళ్ళకి మనం మైక్రో టెస్టిక్యులర్ సర్జరీ ద్వారా స్పర్మ్ని బయటకి తీసి వాళ్ళ ఓన్ బయాలజికల్ చేయలేడానికి కంప్లీట్గా వీళ్ళు హెల్ప్ దెమ్. అయితే మీ దగ్గరకు వచ్చే కేసెస్లో ఏ వృత్తుల్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యను కనుగొంటున్నారు? ఎక్కువ శాతం మా దగ్గరకు వచ్చే ఎక్కువ శాతం కపుల్స్లో మోర్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి చాలా కామన్గా చూస్తుంటాం. ఎందుకంటే వీళ్ళకి చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అండి. స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అది స్పర్మ్ కౌంట్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ చూపిస్తుంది, మోటిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మోస్ట్లీ కల్చర్ అంటే ఇప్పుడు వెస్టర్నైజ్ కల్చర్స్ వల్ల, అంటే లేట్ నైట్ స్లీపింగ్ వల్ల కానీ, లేట్ నైట్ డ్రింకింగ్స్ వల్ల కానీ, సో కామన్గా స్మోకింగ్ కూడా. సో ఈ ఆల్కహాల్ అయినా స్మోకింగ్ అయినా డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది. మనం తీసుకునే ఫుడ్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోవచ్చా? సో ఫుడ్ వరకు అగైన్ ఎప్పుడైనా మీరు ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే, జంక్ ఫుడ్స్ తీసుకుంటే దేర్ ఈస్ సమ్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ ఎఫెక్ట్. కానీ ఎక్కువ శాతము మనం ఈ యంగ్స్టర్స్లో మీరు అన్నట్టు యంగ్ కపుల్స్లో చూస్తున్నట్టయితే ఎక్కువ శాతము ఈ వేప్స్ వల్ల, వేప్ అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిగరెట్స్. సో అలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ ఫ్లేవర్స్తోని చాలా బాగుంది, ఒక కైండ్ ఆఫ్ దీంట్లో నికోటిన్ లేదు కదా అనుకుంటారు. కానీ ఎవ్రీ స్మోక్ ఈజ్ డేంజరస్ స్మోక్. ఎవ్రీ స్మోక్ విల్ కాజ్ మోటిలిటీ ప్రాబ్లమ్స్. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, న్యాచురల్గా మీకు పిల్లలు కావాలి అంటే మాత్రం ఒక 3 months ముందు నుంచి కంప్లీట్గా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మానేస్తే మీ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అట్లీస్ట్ 50% ఇంప్రూవ్ అవుతాయి. సో మంచి ఫుడ్ హ్యాబిట్స్, మీరు అంటే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఎప్పుడైనా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ మనం బాగా తీసుకుంటే, సో స్పర్మ్స్లో DNA ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. వెరీ కామన్గా DNA ఫ్రాగ్మెంటేషన్ మనం ఈ మధ్య కాలంలో
మనం నేను ఒక 10 పీపుల్కి టెస్ట్ చేస్తే దాంట్లో 8 పీపుల్కి హై డిఎఫ్ఐ ఉంటుంది, హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. సో డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ చాలా ఎక్కువగా అవుతుంది డ్యూ టు పొల్యూషన్ అనుకోవచ్చు, వారు పక్కన వాళ్ళు స్మోకింగ్ చేసినా వీళ్ళకి సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అట్లా అని అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ మీలో డిఎఫ్ఐ ఎక్కువనా తక్కువనా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ డిఎఫ్ఐ లెవెల్స్ మెజర్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే మాత్రం యాంటీ ఆక్సిడెంట్స్ మనం స్టార్ట్ చేస్తే వీళ్ళలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్, సో నార్మల్ మన గ్రీన్ టీ దగ్గర నుంచి ఎనీ ఫుడ్స్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చే ఏ రకమైన ఫుడ్స్ తీసుకున్నా డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వెరికోసిల్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే జీన్స్లు వేసుకోవడం ఇట్లాంటివి కూడా చేయకూడదు, కొన్ని రకాల టైట్ దుస్తులు ధరించకూడదు అని అంటూ ఉంటారు. సో ఇందులో వాస్తవం సో దీంట్లో ఒక రకం ఏంటంటే వారికోసిల్ పెద్దగా ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్స్ ఖచ్చితంగా వేసుకోమని చెప్తాం. ఎందుకంటే అది సపోర్ట్ లేనప్పుడు ఇంకెక్కువగా పెయిన్ వస్తుంది. సో ఒక రకంగా స్పర్మ్ ప్రొడక్షన్కి మీరు అన్నట్టు టైట్ ఇన్నర్స్ ఉండొద్దు, కానీ వారికోసిల్ వరకు మాత్రము మనం కొద్దిగా టైట్ సపోర్ట్స్ ఇవ్వాల్సిందే, లేకపోతే వీళ్ళకి పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి బెనిఫిట్ నుంచి అది రెండు మనం మెజర్ చేసుకుంటే ఇది బెటర్, మనకి వాళ్ళు టైట్స్ వేసుకుంటేనే బెటర్, టైట్స్ వేసుకుంటేనే బెటర్ పెయిన్ నుంచి ప్రాబ్లం తగ్గించుకోవడానికి. ఓకే, కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఒళ్ళు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చోవద్దు ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, ఇందులో కూడా ఏదైనా ఉందా అసలు? సో అగైన్ టెంపరేచర్. ఓకే, సో మీ ల్యాప్టాప్స్లో నుంచి రేడియేషన్ కానీ ఈ టెంపరేచర్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళన్నిట్లలో ఈ టెంపరేచర్స్ వల్ల మన టెస్టిస్కి నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే 2 degrees తక్కువ టెంపరేచర్ కావాలి. సో మీరు ఈ ల్యాప్టాప్ని మీ ల్యాప్ మీద పెట్టుకున్నప్పుడు, ల్యాప్ మీద కాదు ఎక్కడ టేబుల్ చాలా మంది అంటుంటారు సార్ మేము ల్యాప్ మీద పెట్టుకొని పైన ఒక టేబుల్ వేసుకుని, ఇట్ ఈస్ ద సేమ్ టెంపరేచర్ చేంజెస్ అవ్వచ్చు. వై డూ యూ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్? సో అలా అందరూ ఎవరైనా దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు చూసుకొని జాగ్రత్త. వేడి గాలి వచ్చినా కానీ దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుంది అంటున్నారు కదా, ఏ ఏజ్ వాళ్ళలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దానికి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది? ఒకటండి, ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, సో మీ స్పర్మ్ కౌంట్ చెక్ చేసుకున్నారు, దాంట్లో తేడాలు ఉన్నాయి, కౌంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, సింపుల్గా ఒకటండి, కౌంట్ ఈజ్ నెవర్ దాట్ ఇంపార్టెంట్. అంటే మీకు ఒకసారి టెస్ట్ చేసుకుంటే 20 million రావచ్చు, ఒకసారి 40 million రావచ్చు, దట్ డజంట్ మ్యాటర్. సో న్యాచురల్ కన్సీవ్ కానీ 16 million అంటారు తప్ప అది ఒక వైడ్ కన్సెన్సస్లో. సో 5 to 10 million ఉన్నా కానీ 100% పిల్లలు అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే మొటిలిటీ మార్ఫాలజీ బాగుండాలి. అంటే ఒకసారి స్పర్మ్ లోపల డిపాజిట్ అయిన తర్వాత ఆ స్పర్మ్కి స్విమ్ చేసే కెపాసిటీ అంటాం, ఆ కెపాసిటీని మొటిలిటీ అంటాం. ఈ మొటిలిటీ బాగుంటే నథింగ్ టు వరీ, మీరు న్యాచురల్గా పిల్లలు కనడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళని మేము ట్రై చేయమని చెప్తాం, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనం చూసినట్టయితే అదే ఓల్డ్ ఏజ్లో చూసినట్టయితే సో ఎక్కువ శాతం అంగస్తంభన ఇష్యూస్ ఉంటాయి. ఎవరికైనా హార్మోన్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయాయి, సో దీన్ని లేట్ ఆన్సెట్ హైపోగోనాడిజం అంటాం. సో ఇలా లేట్ ఆన్సెట్ హైపోగోనాడిజం ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు సేమ్ ఫీమేల్స్లో మెనోపాస్ ఎలా ఉంటుందో మెన్లో కూడా ఆండ్రోపాస్ అని ఉంటుంది. సో ఈ ఆండ్రోపాస్ ఇంకా ఎస్టాబ్లిష్డ్ అవుతున్న కాన్సెప్ట్. సో ఇలా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఒక్కసారి మనం టెస్ట్ చేసి వీళ్ళలో రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తే వీళ్ళలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా కానీ జస్ట్ ఒకసారి మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోండి. సో ఈ టెస్టోస్టిరాన్లో 3 types ఆఫ్ టెస్టోస్టిరాన్స్ ఉంటాయి. టోటల్ టెస్టోస్టిరాన్ ఉంటుంది, బయో అవైలబుల్ టెస్టోస్టిరాన్ ఉంటుంది, ఫ్రీ టెస్టోస్టిరాన్ ఉంటుంది. ఇలా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ మనం చెక్ చేసుకున్నప్పుడు సో దానివల్ల తక్కువగా ఉంటే రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తాము. సో రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఓల్డ్ పీపుల్లో ఉన్న ఇష్యూస్. అదే ఇంతకుముందు యంగ్స్టర్స్లో అయితే డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తోనే మనకి ఎక్కువ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు వెరికోసిల్లో అత్యాధునిక ఆపరేషన్ ఏదో వచ్చిందని అన్నారు కదా ఇందాక, దాని గురించి ఎక్స్ప్లెయిన్. సో ఒకటి సింపుల్, ముందున్న సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ లాగా ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే కంప్లీట్గా వెజల్స్ అన్నిటిని బయటకు తీసి దాంట్లో డ్యామేజ్ అనేది చేస్తాం. కానీ మైక్రో సర్జరీకి తేడా ఏంటి అంటే ఏదైతే మనకి డ్యామేజ్ అయిందో దాన్ని ఒక మ్యాగ్నిఫై చేసి చూస్తాం. అంటే నార్మల్ మైక్రోస్కోప్తోని ఒక 11x మైక్రోస్కోప్ ఇలా దాన్ని చూసినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏ వెజల్ అయితే డ్యామేజ్ అయిందో దాన్నే క్లోజ్ చేస్తాం. ఏదంటే అది క్లోజ్ చేయడం వల్ల టెస్టిస్ సైజ్ తగ్గిపోవచ్చు,
స్పర్మ్ కౌంట్ జీరో అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇది చాలా కేర్ఫుల్గా చేసే సర్జరీ. ఇట్స్ మేజర్ సర్జరీ, ఇట్స్ నాట్ ఎ వెరీ సింపుల్ సర్జరీ. సో యంగ్స్టర్స్లో చాలా పిల్లల్లో చాలా కామన్గా వ్యారికోసిల్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఎప్పుడైనా ఆపరేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ సర్జరీ. సో దాన్ని చాలా నీట్గా చేసినప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. సో అది ఒక్కటి కేర్ఫుల్గా ఉంటే మైక్రో సర్జరికల్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళలో. ఈ పెయిన్, ఎవరికైతే పెయిన్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో కూడా వ్యారికోసిల్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సర్జరీ చేసుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఆశిష్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.